హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చిమిరపకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా మనకి కొంచెం గ్రీన్ కానీ రెడ్ కానీ మీ ఇష్టం అండి, పచ్చిమిరపకాయలు ఎలాగైనా తీసుకోవచ్చు. మాకు ఇక్కడ సీజన్ బాగుంది, కొంచెం మంచి పచ్చిమిరపకాయలు వస్తున్నాయి. సో నేను ఇందులో సుమారుగా ఒక 30 నుంచి 35 వరకు ఉన్నాయండి మనకి పచ్చిమిరపకాయలు. ముందుగా ఏం చేయాలంటే ఇది శుభ్రంగా మనం వాష్ చేసుకుని దీని తొడిమలన్నీ తీసుకుని దీన్ని శుభ్రంగా మనం డ్రై చేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు వీటి తొడిమలు తీస్తున్నాను. ఈ పచ్చడి మనకి తయారు చేయాలంటే చాలా ఈజీ అండి, అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనకి తయారవుతుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు ఒకవేళ టైం లేకపోతే మిక్సీ చేసుకోండి. నేను కూడా ఇంతకుముందు మిక్సీయే చేసుకునేదాన్ని ఒక 3 years బ్యాక్. కానీ ఒక 3 years నుంచి నేను మ్యాక్సిమం రోటి పచ్చళ్ళే చేస్తున్నానండి. ఎందుకంటే మిక్సీ ఆఫ్ కోర్స్ టైం సేవింగ్, నేను దాన్ని కంప్లైంట్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే నాకు చిన్నప్పుడు తిన్న టేస్ట్ కానీ, లేకపోతే మా అమ్మగారు చేసింది కానీ, మా అమ్మమ్మ గారు ముఖ్యంగా చేసింది కానీ, ఆ టేస్ట్ మిస్ అయిపోయేది అనిపించింది అనమాట. నేను కూడా చేసుకోవాలి, ఒక రోల్ని కొనుక్కోవాలి అని. కానీ ఇండియాలో ఉన్నాం అనుకోండి, మనకి రోల్ అన్నది మనకి ఈజీగా దొరుకుతుంది. మనం అబ్రాడ్ ఉన్నామంటే మనకు అంత ఫాస్ట్గా దొరకదు. ఐదర్ మనం అమెజాన్లో ట్రై చేయొచ్చు, అమెజాన్లో మంచిగా దొరుకుతుంది. నేనైతే లండన్ దగ్గర ఏదో కార్నివల్లో లక్కీగా నాకు దొరికింది, నేను అప్పటి నుంచి అది తీసుకున్నా. సో అది సంగతి. యాక్చువల్గా కొందరైతే చక్కగా పచ్చిమిరపకాయకి ఇలా నాటు పెట్టి నూనెలో వేచుతారండి. నేనైతే మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తున్నాను, ఎందుకంటే నాకు చివరికి నేను దంపేటప్పటికి నాకు అది ఈజీ అవుతుందని. ఒకవేళ మీరు మిక్సీలో చేస్తే కనుక మీరు స్టెప్ స్కిప్ చేసేసి జస్ట్ నాట్లు పెట్టేసి ఫ్రై చేసేయచ్చు. ఓకేనా? నేను కట్ చేసాక చూపిస్తాను. చూసారు కదండి, ఇక్కడికి నేను ఒక మాదిరి సైజు ముక్కల కింద కట్ చేసుకున్నాను. మనకేమి అది చిన్నగా చక్కగా కట్ చేసుకోవాలి, పికిల్ అట్ ద ఎండ్ ఇలాగ చిన్నగా నైస్గా షేప్ కనిపిస్తుంది అన్నది లేదు. సో మీ ఇష్టం, మీకు ఎలాగ వీలైతే అలా కట్ చేసుకోండి. మనకు పని ఫాస్ట్ అవ్వడం మెయిన్. సో నేనైతే ఫాస్ట్గా ఇలా కట్ చేస్తాను అనమాట. మనం నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక కడాయిని మనం మీడియం ఫ్లేమ్ మీద మనం వేడికి పెట్టుకుంటున్నాం. ఇది కొంచెం వేడెక్కాక, చాలామంది పచ్చళ్ళు అంటే చాలా ఎక్కువ ఆయిల్ ఉండాలన్న భ్రమలో ఉంటారండి. నాకంత ఇది నిలవ పచ్చడి కాదు కనుక దీనికి అంత ఆయిల్ మనకు అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు అన్నంలో కావాలంటే వేసుకుంటారు. సో నేను కొంచెం ఆయిల్ జస్ట్ దీనికి ఫ్రై చేయడానికి మాత్రమే సరిపడేటట్టుగా, అంటే మనం లెక్కల ప్రకారం చెప్పాలంటే ఒక 2 tablespoon ఆయిల్ వేసాను. ఇది వేడెక్కనివ్వండి. కొంచెం సుమారుగా ఈ మాత్రం మెంతులు, ఇందులో ఆవాలు మిక్స్ అయిపోయిన పోపులు దాంట్లో, కానీ ఆవ పిండి కూడా వేయొచ్చు కనుక నేను ఈ 2 కలిపి కొద్దిగా ఉన్నట్టుగా వేస్తున్నాను. ఓకే, ఇది ఎక్కువ వేయొద్దండి, మెంతులు ఎక్కువ వేస్తే మనకు చేదు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆవాలు కూడా అంతే. మన పచ్చడికి ఈ మాత్రం సరిపోతుంది. ఇది లెక్కల ప్రకారం అయితే మాత్రం 1 teaspoon కంటే తక్కువ వేసాను. ఓకేనా? చూసారు కదా, కొంచెం బ్రౌన్ చేంజ్ అవుతుంది అండ్ ఆవాలు పట్పట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేటప్పటికి నూనె బాగా కాగుంది కనుక ముందు స్టవ్ మనం కొంచెం సిమ్లో పెట్టుకొని అప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేయాలన్నమాట. ఇందాక నేను కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కొంచెం కొంచెంగా వేస్తున్నాను. యాక్చువల్గా చాలా మంచి వాసన వస్తుందండి, ఎందుకంటే మనకు మెంతులు చూసారా మంచి కలర్ వచ్చింది, అండ్ దాని మీద మనం పచ్చిమిరపకాయలు వేసాం కనుక ఇది యాక్చువల్గా చాలా మంచి వాసన వస్తుంది. నేను ఒక చిన్న కట్ట సైజు కొత్తిమీర తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి కొంచెం కచ్చాబిచ్చాగా కట్ చేసానండి. ఈ కొత్తిమీర అన్నది ఎలా వెయ్యాలి అంటే, ఒకవేళ మీరు బాగా స్పైసీనెస్ ఇష్టపడితే కనుక ఇది కొంచెం తగ్గించి వేయండి. నేనైతే మాత్రం ఎంత పచ్చిమిరపకాయలు తీసుకున్నా అర్జాయింపుగా దానికి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కొత్తిమీర వేస్తాను. ఇది జస్ట్ మీ టేస్ట్ ప్రకారమే. నాకు అంత స్పైసీనెస్ కాకుండా 2 blended టేస్ట్ ఇష్టం కనుక నేనైతే 1/2 వేసుకున్నాను. మీరు ఎలా స్పైసీనెస్ ఇష్టపడతారన్న దాన్ని బట్టి ఇది వేసుకోండి. నేను వేసిన దానికైతే మాత్రం ఇక్కడ కొలత ఒక చిన్న కొత్తిమీర సైజ్ కట్ట వేస్తున్నాను అనమాట. నేను దీనికి ఈ మాత్రం సుమారుగా చింతపండు కూడా వేస్తున్నానండి. ఈ చింతపండు అనేది ఆల్రెడీ క్లీన్డ్ చింతపండు. ఇందులో ఏంటంటే మనకు పిక్కలు ఉన్నాయా లేదా జస్ట్ చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎక్కడ పిక్కలు లేవు, సో నేను చెక్ చేసి వేస్తున్నాను అనమాట. మీరు చింతపండు ఉంటే దానికి నార్లు వేర్లు అన్నీ తీసుకుని దాంట్లో ఉన్న పిక్కలన్నీ తీసుకుని మీరు చెక్ చేసుకుని వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఏంటంటే ఈ కారానికి తగ్గట్టుగా ఈ పులుపు కూడా మనకి ఈక్వల్గా బ్లెండ్ అవుతుందన్నమాట. ఇది కొంచెం వేగినట్టు మనకు కనిపిస్తుంది కదా, నేను కొంచెం ఉప్పు తీసుకుని దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను.
చూసారు కదండి, ఇది ఆల్మోస్ట్ మనకి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకు దగ్గర అయిందని అనుకున్నప్పుడు నేనైతే కొంచెం బెల్లం కూడా వేస్తాను, ఈ మాత్రం బెల్లం ముక్క. ఎందుకంటే ఇది కొంచెం సటిల్ స్వీట్నెస్ ఇస్తుంది, మనకు బాగుంటుంది. చివరికి పచ్చడి తినడానికి మనకి పిచ్చకారం వెర్రకారం కాకుండా అన్నంలో కలుపుకుని తినడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారు కదండి, మనం బెల్లం వేసాక ఇదంతా మొత్తం మనకు భలే దగ్గరగా అయిపోయింది. ఇది కూల్ అవ్వడానికి కొంచెంసేపు పక్కన ఉంచాక మనం పచ్చడి చేసుకుందాం. నేను వేచిందంతా కూడా ఇప్పుడు రోల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని దంచుకోవడమే. కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ కొంచెం నూరడానికి మనకి ఈజీగా ఉండేటట్టుగా. ఆల్మోస్ట్ 10 నిమిషాల తర్వాత పచ్చడి మనకు వచ్చి ఇలా ఉందండి. ఆల్మోస్ట్ ఇది డన్. ఇది మాత్రం చేతితో ఊడ్చొద్దు, విపరీతమైన కారం ఉంటుంది, చేతులు మండిపోతాయి. సో స్పూన్తో తీసుకుని వేరే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. పచ్చడి చూడండి ఎంత చక్కగా నూరానో నేను. ఇందులో మనకి చూస్తే కారంతో పాటు పులుపు, తీపి, అన్నీ మనకు ఉప్పు అన్నీ కరెక్ట్గా పడ్డాయి అనమాట. ఇది కరెక్ట్ బ్లెండ్ అనమాట. మనం తింటే అన్నంలోకి కానీ దేంట్లోకైనా, కొంచెం దోశల్లోకి వాటిలోకి అయితే ఒక్కసారి నీరు పోసుకుని చారు చేసుకోండి. కానీ నాకు ఈ పర్టికులర్ పచ్చడి అయితే మాత్రం అన్నంలోకి ఎక్కువ ఇష్టం. పచ్చిమిరపకాయలది నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే వేడన్నంలోకి మనకి ఇది సూపర్ ఉంటుందన్నమాట. ఇదిగోండి, మనకు పచ్చడి అయితే మాత్రం చక్కగా రోట్లో చేసిన పచ్చడి చూసారా ఎంత చక్కగా నీట్గా వచ్చిందని. సరే, లిమిట్లో తింటే అది హెల్తీ అనండి. ఉన్నది కదా అని పచ్చిమిరపకాయ కారాన్ని బాగా వేసేసుకుని అన్నంలో తింటే అది మనకు పడదు. కొంచెం మితంగా తీసుకొని నెయ్యిలో వేడన్నంలో వేసుకుని కొంచెం నెయ్యితో కలుపుకొని తింటే మాత్రం మనకి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి.